హాయ్ గాయ్స్, ఈ డోర్ హ్యాండిల్ చూసారా? బాగుంది కదా. వీటికంటే ఈ డోర్ హ్యాండిల్స్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. వీటిని ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అంటారు. ఇవి మెకానికల్ గా వర్క్ చేస్తే ఇవి టోటల్ గా మనకి ఎలక్ట్రికల్ మోటార్స్ ఇంకా సెన్సార్స్ తో అయితే వర్క్ చేస్తాయి. వీటితో కంపేర్ చేస్తే ఇవి చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తాయి. చూడండి, ఇది మనకి డోర్ బయటికి వచ్చింది కదా. ఇవి అయితే టోటల్ మనకి డోర్ లో అయితే కలిసిపోతాయి. ఇందువల్ల చూడడానికి చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా కార్ కి ఏరోడైనమిక్స్ ఇంప్రూవ్ చేసి మనకి మైలేజ్ కూడా పెరిగేటట్టు చేస్తాయి. కాకపోతే చైనా మాత్రం ఈ డోర్ హ్యాండిల్స్ అయితే 2027 నుంచి వచ్చే అన్ని కార్స్ లో టోటల్ గా బ్యాన్ చేసింది. దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే మాత్రం నేను చెప్తా వినండి. ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఇంకా సెన్సార్స్ తో వర్క్ అవుతాయి కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ కూడా ఎక్కువ. ఇదొక రీజన్ అయితే ఇంకో రీజన్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేవి కరెక్ట్ గా వర్క్ కాక కార్ లోపలనే స్టక్ అయిపోయి చాలా మంది చనిపోతున్నారు. దీని వల్ల చైనా అయితే ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ని 2027 నుంచి వచ్చే అన్ని కార్స్ లో కంప్లీట్ గా బ్యాన్ చేసింది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ యాక్సిడెంట్ అన్నమాట. చూడండి, యాక్సిడెంట్ అవ్వగానే ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేవి కరెక్ట్ గా పనిచేయలేదు. యాక్సిడెంట్ అయిన కొద్దిసేపటికే మనకి కార్ లోపల ఫైర్ అనేది వచ్చేసింది. స్మోక్ కూడా ఫుల్ గా క్యాబిన్ లోకి వచ్చేసింది. సో పైన చూపిస్తున్న కార్ కి వచ్చేసి మనకి ఫ్లెష్ డోర్స్ అయితే యూజ్ చేశారు. కార్ డోర్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. కరెక్ట్ టైం కి ఇంకో వ్యక్తి వచ్చి హెల్ప్ చేయడం వల్ల మనకి కార్ డోర్స్ గ్లాసెస్ పలగొట్టి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. లక్కీగా లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. చైనాలో సెల్ అయ్యే టాప్ సెల్లింగ్ కార్స్ లో 60% కార్స్ లో మనకి ఫ్లెష్ డోర్స్ అనేవి యూజ్ చేశారు. సో ఇందువల్లనే చైనా అనేది 2027 నుంచి అన్ని కార్స్ లో ఫ్లెష్ డోర్స్ అనేవి బ్యాన్ చేసింది. నెక్స్ట్ మనం ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో అయితే ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఓన్లీ మనకి లగ్జరీ కార్స్ ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ లో అయితే తీసుకొస్తున్నారు. ఈ న్యూస్ తర్వాత మెల్లిమెల్లిగా ఇండియాలో కూడా రాబోయే కార్స్ లో ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ని రిమూవ్ చేసి మనకి మెకానికల్ డోర్స్ అయితే ఇస్తారు. సో వెంటనే ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నిఖిల్ అట్రాక్ట్ ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.